మన ప్రీతం నాయకులు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఎంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు, ముఖ్యంగా మన జ్యోతి రామస్వామి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదే రకంగా మన జగ్గంపేట ఉప సర్పంచ్ రాజా గారికి, మండలం నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు, ఎంపీడీసీలకు, వైసీపీ కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి చాలా కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే జక్కంపూడి రామ్మోహన్ రావు మన నియోజకవర్గానికి, ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి చాలా ఎక్కువ కృషి చేశారు. ఆ విషయాల గురించి నేను ఈరోజు ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి ఆ రెండు విషయాలు చెప్తాను. ఎందుకంటే ఒక రకంగా పార్టీని నడిపించడం, అదే రకంగా అధికారం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి కావాల్సినటువంటి ఆవశ్యకతమైనటువంటి అవసరమైనటువంటి పథకాల గురించి కూడా ఆయన చాలా శ్రద్ధ తీసుకుని మనల్ని ముందు నుంచి నడిపించారు. ఈ విషయాలు ఎప్పుడు కూడా ఎవరో చెప్పలేదు, కానీ నాకు కూడా సందర్భం లేదు. గతంలో 2-3 సార్లు నేను జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి జరుపుకున్నా కూడా ప్రెస్ వాళ్ళు నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను రామ్మోహన్ రావు గురించి కూడా చెప్పలేదు. మన నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు అనేది. ఈవేళ కార్యకర్తల్ని, పార్టీని, అందరినీ ఎలా చూసుకుంటారు, అదే రకంగా ముఖ్యంగా మన జగ్గంపేటకి ఆయన చేసినటువంటి ఉపకారం ఏదన్నా ఉందంటే అది ఆయన చేసిన ఉపకారాన్ని కూడా మనం ఈ రోజున మనం చేసుకోవాలి. ముఖ్యంగా ఆయన కార్యకర్తల్ని ఎలా చూసుకునేవారంటే పార్టీని స్వయంగా ఆయనే అందరి దగ్గరికి వెళ్ళడం, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటి పెట్టుకోవడమే కాకుండా రిలేషన్స్, మండల పార్టీ అధ్యక్షులు అవనివ్వండి, మండల నాయకులు అవనివ్వండి, గ్రామ నాయకులన్నీ ఎవరైతే గట్టిగా చేస్తారో వారిని పుషింగ్ ఇవ్వటం, వాళ్ళ దగ్గరికి ఆయన డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అదే రకంగా ఆయన అప్పట్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మనకి కొన్ని ఇబ్బందుల పరిస్థితి వచ్చినాయి. ఆ వేళ కాంగ్రెస్ పార్టీకి తోట వెంకటరాజాలం గారు సడన్ గా చనిపోవడం, పార్టీకి ఏ విధమైనటువంటి ఆధారం లేకపోవడం, కార్యకర్తలు చాలా నిరుత్సాహంతో ఉంటే ఆయన దాదాపు 20 సార్లు మన జగ్గంపేట నియోజకవర్గాన్ని పర్యటించడం, లేకపోతే ఇళ్ళకి వెళ్ళటం, అందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లారు. చిన్నవాడైనా సరే ఆడింటికి వెళ్ళడం, వాడితో కలిపి కూర్చుని భోజనం చేయడం. ఎందుకంటే నేను ఏం చెప్పేది, ఆ భోజనం చేసే టైంలోనే ఆడి సాధకాలు అన్నీ చెప్పుకుంటారు. ఇలా పొద్దుట ఏం చేయాలనేది ఆయనకి కూడా ఒక ఆలోచన వస్తుంది. ఆ రకంగా మా దగ్గరకు వచ్చి ముఖ్యంగా 4 సార్లు మా దగ్గర ఆయన మాతో కలిసి భోజనం చేసినటువంటి పరిస్థితి ఉండేది. అంతేకాకుండా ఆ టైంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షత అధీనంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఓ మీటింగ్ కూడా జరిపింది, రివ్యూ. దానికి దాదాపు 15,000 మంది దేశం మొత్తం మీద వస్తే మన జగ్గంపేట నుంచి ఆయన ఎవరైనా వస్తారంటే ఒక 6 తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో నేను ఒకడిని, బాబు గారు ఒకరు, కన్నయ్య ఒకడు, అదే రకంగా పెద్దాడు రాజబాబు గారు ఒకరు, అప్పాజీ ఒకడు, తర్వాత లోవా, మొత్తం 5-6 వెళ్ళటం జరిగింది. అంటే వెళ్ళటం తీసుకెళ్ళడం అనేది జనరల్గా అందరూ చేసే పని. కానీ ఆయన ట్రైన్ ఎక్కిన కానించి మళ్ళీ ట్రైన్ రాజమండ్రిలో దిగేదాకా కూడా ఆయన మాతోటే ఉంటూ ఏ పూటగా పూటకి మాకు ఏ విధమైన ఫుడ్ కావాలో అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా అక్కడ ఢిల్లీలో మేము వెళ్ళిన తర్వాత మాకు అకామిడేషన్ ఒక స్కూల్లో ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్లో కింద పడుకోవాల్సినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నప్పుడు ఏపీ భవన్లో ఆయనకి సూట్ కూడా అలాట్ చేశారు ఆయన ప్రోగ్రాం బట్టి. కానీ ఏ రోజు కూడా ఆయన సూట్లో పడుకోలేదు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మీటింగ్కి వెళ్ళడం, సాయంకాలం మాతోటి పాటే నేల మీదే ఆ స్కూల్లో గదుల్లోనే మాతోటి పాటే పడుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఆ రకంగా కార్యకర్తలు అందరితోటి మమైక్యమై ఆ రోజు ఇన్ఛార్జ్ కూడా ఎవరికి ఇవ్వకపోయినా వారి కుటుంబ సభ్యులే వచ్చి మళ్ళీ పోటీ చేస్తారో వెంకటచలం గారు కుటుంబ సభ్యులు అని చెప్పి ముందుగా ఈయనే లీడ్ తీసుకుని ఎలాగైనా ఈ కార్యకర్తల్ని, ఈ ప్రాంతాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేయడం, తర్వాత పార్టీ టికెట్ అనౌన్స్ చేయడం, ఎలక్షన్స్ జరగడం. ఆ ఎలక్షన్స్లో కూడా ఆయన చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ఆ రోజున తోట నరసింహ గారి గెలుపుకి ఎవరి కారణం, టికెట్ రావడానికి అంటే ముఖ్యంగా జక్కంపూడి రామ్మోహన్ రావు కారణం అని నేను సభాపూర్వకంగా చెప్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి సందర్భంగా అక్కడ అత్లూరు సాయిబాబు అనే కార్యకర్త మాట్లాడిన మాటల గురించి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరిగింది అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారే చేశారు అన్నాడు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే
నేను ఎప్పుడో 91లో జక్కమూడి రామారావుతో పనిచేశాను. ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఆయన జయంతి వేడుకలు జరపడం కూడా మాకు సంతోషమే. కాకపోతే రామ్మోహన్ రావు గారు అభివృద్ధి చేశారు అనడానికి కారణం ఏంటి? సాయిబాబు గారు మాట్లాడింది కారణం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేని కాదని, అంత జ్ఞానం లేకుండా మాట్లాడు స్థానిక ఎమ్మెల్యేని కాదని వేరే నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఈ నియోజకవర్గంలో పనులు చేయడానికి ఎంతవరకు కరెక్ట్ చేస్తారు? ఆ మాత్రం జ్ఞానం లేదా సాయిబాబుకి అని నేను మీ ద్వారా ఆయన అడుగుతున్నా. ఎందుకంటే నరసింహ గారు చేసిన పనులు అన్నిటిలో గత 30 సంవత్సరాల నుంచి తోట నరసింహ గారు, తోట వెంకటేశ్వరం గారు కుటుంబాలతో మాకు సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఏ రోజు మమ్మల్ని ఎదగనీయలేదు ఈ సాయిబాబు. ఇప్పుడు పక్క తప్పుకున్నాడు. ఏదో ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి. ఎందుకు వెళ్ళాడో తెలియదు. దాని గురించి మేము మాట్లాడలేదు. మా నాయకుడి గురించి అభివృద్ధి చేయలేదు అనే దాని గురించి అన్నాడనే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఏ అభివృద్ధి చేయలేదు. ఇరిగేషన్ గురించి మాట్లాడాడు. ఇరిగేషన్ అంటే కొంతమంది కార్యకర్తలకి నాయకుడు కొన్ని పనులు అప్పచెప్తాడు. ఆ పనులు మా కార్యకర్త వస్తాడు మీ ఆఫీస్కి, మీరు చేయండి అని చెప్తేనే కదా మనం వెళ్ళి, నేనైనా అత్లూరు సాయిబాబునా ఇంకొకడైనా వెళ్ళి ఎవరి పేరు చెప్పుకుంటాం, నేను సాయిబాబుని అంటే అక్కడ ఎవడైనా లెక్క చేస్తాడా? ఆయన నన్ను లెక్క చేస్తారా? ఎవరి మనిషి అని చెప్పుకోవాలా? తోట నరసింహ గారి మనిషి అని చెప్పుకోవాలా? ఆ గుర్తింపించి ఇచ్చింది ఎవరు? తోట నరసింహ గారు నీకు. అలాంటి తోట నరసింహ గారు నువ్వు ఈ నియోజకవర్గంలో ఏం చేయలేదంటా నువ్వు సరిపోతావా? ఏదేమైనా మన స్థాయిని బట్టి మాట్లాడాలి. ఆయన విమర్శించేంత స్థాయికి నువ్వు వచ్చావంటే నిన్ను గుర్తింపు తెచ్చిందే నరసింహ గారు. ఎక్కడో నియోజకవర్గం మారుమూల గ్రామంలో మలిసాల్లో ఉండి నువ్వు ఉన్నావండి ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు పిసిసి నెంబర్ చేసావంటే ఎవరిదో ఇది? తోట నరసింహ గారిదే కదా. అలాంటిది అభివృద్ధి చేయాలని అభివృద్ధి ఎందుకు చేయలేదు? నీకు ఇరిగేషన్ అప్పు చెప్పారు. ఇరిగేషన్ అప్పు చెప్తే నువ్వు రాజీవ్ భవన్ కట్టుకోలేదా? ఇరిగేషన్ నిధులతోటి నువ్వు రాజీవ్ భవన్ కట్టుకున్నావు. నీ సొంతం చేసుకున్నది రాజీవ్ భవన్ ఎందుకు పేరెట్టావు? నీ సొంత నిధులతో కట్టుకుంటే మీ నాన్నగారు పేరెట్టుకోవచ్చు కదా అని మీ మీడియా సమావేశంలో అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాలా. ఇంకోటి ఏంటంటే కార్యకర్తలనే గుర్తించలేదు అన్నాడు. కార్యకర్తలను గుర్తించకుండానే నువ్వు పిసిసి మెంబర్ చేసావా? కార్యకర్తలను గుర్తించకుండానే ఈ నియోజకవర్గంలో ఎస్సీలకి ఇవాళ నాకు మండల వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చారా? రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ. జక్కమూడి రామ్మోహన్ గారికి తోట నరసింహ గారికి ఉన్న సంబంధాల గురించి నీకు తెలుసా? వాళ్ళది చాలా గొప్ప సంబంధం, ప్రాణ స్నేహితులు. నేను దగ్గరుండి చూశాను. ఆ రోజు 2004 ఎలక్షన్లో జక్కమూడి రామ్మోహన్ గారు భుజమే చేసి నీదే సీట్ వెళ్ళిపో అన్నారు. నేను ఉన్నాను అక్కడ, నువ్వు లేవు కదా ఆ రోజు. ఈరోజు నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి, పార్టీలు మారి పబ్బాలు గడుపుకోవడానికి. నేను పార్టీలో ఉన్నాను, ఏం చేసావు పార్టీలో ఉండి? నమ్మక ద్రోహమా నరసింహ గారికి? చేసేది అదే కదా అని నేను అడుగుతున్నా. ఇంకోటి ఇరిగేషన్ గురించి రామ్మోహన్ రావురే చేశారన్నా. మరి మొన్నటి వరకే ఆత్మీయ సమావేశంలో నీకు మైకిస్తే తాగునీరు సాగునీరు అంతా తోట నరసింహ గారి దయ అన్నావు కదా. మెట్ట ప్రాంత అభివృద్ధి తోట నరసింహ గారి దయ అన్నావు కదా. ఇప్పుడు ఎలా 2 నాలుగుల ధోరణితో ఎలా మాట్లాడుతున్నావు? ఇది కరెక్టేనా అని అడుగుతున్నా. ఇంకోటి కార్యకర్త గుర్తింపు లేదన్నావు కదా. ఎందుకు గుర్తింపు లేదు? ఇప్పుడు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మైనార్టీలు రాజమండ్రి కానీ కాకినాడ కానీ అమలాపురం కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలా జగ్గంపేటలో 800 మంది ఉన్నారు. 800 మందిలో నుంచి వక్ఫ్ బోర్డు చైర్మన్ చేశాడు కదా కింది స్థాయి కార్యకర్తనే. అది ఆ ఘనత తోట నరసింహ గారిది కదా.